హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రవ్వ లడ్డూలు చేస్తున్నానండి. చూడండి, ఇగో ఈ కప్పు రవ్వ తీసుకున్నా, ఇగో గిన్నె ఈ కప్పు రవ్వ తీసుకున్నాను. మళ్ళీ పంచదార, ఒక కప్పు పంచదార ఇట్లా మిక్సీ పట్టాను. చూసారా, ఇట్లా పంచదార, ఇందులో యాలక్కాయలు కూడా వేసి మిక్సీ పట్టుకుంటే యాలక్కాయల పొడి కూడా కలిసిద్ది. పొడి తీసుకున్నాను అన్నమాట, పంచదార పొడి. ఇది కప్పు బొంబాయి రవ్వ. ఇది ఈ చిన్న కప్పు కొబ్బరి తీసుకున్నాను అన్నమాట. కొబ్బరికాయలు కొట్టి మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఆ కొబ్బరికాయలు అది వాడుకోవచ్చు అన్నమాట. ఆ కొబ్బరికాయలు పచ్చి కొబ్బరి కాదు, ఎండి కొబ్బరి కాదు, లేకుండా ఉంటుందిగా, ఆరిపోయి ఇట్లా పచ్చిది. ఇది కొబ్బరి మిక్సీ పట్టుకున్నా, తురవచ్చు, కానీ చక్కగా మిక్సీ పట్టుకున్నా కూడా ఇట్లా చక్కగా పొడి పొడిగా వచ్చిద్ది అనమాట. నేను మిక్సీయే పట్టుకున్నా, తురవలేదు. ఒక చిన్న కప్పు కొబ్బరి పొడి తీసుకున్నా, పచ్చి కొబ్బరి. పెద్ద కప్పు రవ్వ, బొంబాయి రవ్వ. ఇగో ఈ కప్పు ఇది పంచదార మిక్సీ పట్టుకున్నా. యాలక్కాయలు ఇవి జీడిపప్పులు, కిస్మిస్లు, నెయ్యి వేసి నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. మీకు చూపిస్తా ఎలా చేయాలో. రవ్వ లడ్డు ఒక ప్యాకెట్ పాలు కాసి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని దీంట్లో పాలే పోసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు ఎట్లా చేయాలో. సరే అండి, ఇవన్నీ వేయించుకోవాలి. ఇది వేయించుకోవాలి, పచ్చి కొబ్బరి వేయించుకోవాలి. ఈ ముందు నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చక్కగా రవ్వ, బొంబాయి రవ్వ కూడా కలర్ కొంచెం బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఈ కొబ్బరి కూడా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకుంటేనే కమ్మగా టేస్ట్ వచ్చింది. ఇవన్నీ వేయించి చూపిస్తాను నేను ఎట్లా వేయించుతానో మీకు. సరే అండి, అంతలోకి వేయించుకుందాం. బాణీ పెట్టుకున్నా, అవన్నీ వేయించుకోవాలి కదా. ఇగో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలన్నమాట. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇగో నెయ్యి వేయించుకోవాలి. ఇట్లా ఇవన్నీ నేతిలో వేయించుకోవాలి. ఇట్లా వేయించుకొని ఎవరికి నల్లబడతాయండి, చూసి వేయించుకోండి. జీడిపప్పు వేయించి ఇక ఇందులో తీసుకున్నాం. ఇట్లా వేయించుకోవాలి కిస్మిస్, జీడిపప్పు. ఇప్పుడు నెయ్యి ఉంది కదా, ఇప్పుడు ఇందులోనే మనం రవ్వ వేయించేసుకోవాలి. ఇదిగోండి బొంబాయి రవ్వ, ఇది పెద్ద కప్పు తీసుకున్నాను అనమాట. వీటికి కొలతలే. ఇది కూడా నేతిలో కలర్ వచ్చిందాక వేయించాలి, పచ్చి వాసన పోయిందాక బొంబాయి రవ్వ. అప్పుడు టేస్ట్ వచ్చింది. ఇవన్నీ వేయించుకుంటేనే కమ్మగా ఉంటుంది రవ్వ లడ్లు, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. కమ్మగా వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్లు వేయించుకున్నాం కదా, ఇప్పుడు బొంబాయి రవ్వ వేయించుకుంటున్నా. అది ఇదిగోండి బొంబాయి రవ్వ వేగింది, చూసారా, కలర్ మారింది. ఇట్లా బొంబాయి రవ్వని ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసి ఇందులో వేసుకోవాలన్నమాట. అట్లా వేయించుకోవాలి, అప్పుడు టేస్ట్. ఇప్పుడు కొబ్బరి వేయించుకుందాం. కొబ్బరి కూడా కమ్మగా వాసన వచ్చింది వేయించేటప్పుడు. అట్లా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి కూడా. ఇగోండి ఇవన్నీ వేయించామన్నమాట రవ్వ లడ్లకి. ఇగో చక్కగా రవ్వ, బొంబాయి రవ్వ వేయించాను. ఇగోండి కొబ్బరి, పచ్చి కొబ్బరి ఒక చిప్ప వేయించాను. ఈ నేతిలో వేయించుకున్నాం. ఇది కూడా పంచదార కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులో 4 యాలక్కాయలు వేసి పంచదార చక్కగా మిక్సీ పట్టాను మెత్తగా. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. ఒక పెద్ద పాల బ్యాగ్ తీసుకొని కాసి పెట్టా, చల్లార్చుకోవాలన్నమాట. అవి కూడా కాసుకోవాలి, పచ్చి పాలు కాదు. ఇప్పుడు మనం రవ్వ లడ్లు కలుపుదాం ఇవన్నీ వేసి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడితో ఒకటి కలుపుకోవాలి. ఇగో పంచదార కూడా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకున్నామా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి, 2 స్పూన్లే. తర్వాత పాలు పోసుకోవాలన్నమాట కమ్మదనం కోసం. ఇప్పుడు పాలు పోసుకోవాలి. వీటిల్లో ఒక ప్యాకెట్ కాసి ఇగో చల్లార్చి పెట్టుకున్నాను అన్నమాట. ఇట్లా పాలు ఒక్కసారి పొయ్యమాకండి, లడ్డు చూసుకుంటా పోయండి, కలుపుకుంటా. అప్పుడు పోతే బాగుంటుంది. ఇగోండి అన్నీ కలిపాను. ఇగోండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అన్నమాట. సరే, ఈ మోస్తరులో ఉండాలన్నమాట. పాలు చూసి కొంచెం కొంచెం పోసుకోండి, ఎక్కువ పోసుకుంటే మళ్ళీ పలసగా అయ్యిద్ది అనమాట. ఇప్పుడు వీటిని ఉండలు చేద్దాం. రవ్వ లడ్డు అనమాట.
రవ లడ్లు చక్కగా కమ్మటి రవ లడ్లు ఇక ఇలా తయారు చేశా. ఎట్లా బాగుండేదో చూసారా? అసలు లడ్డు చక్కగా ఇట్లా వండ చేసుకోండి, గట్టిగా బాగుండిద్ది. అసలు ఎంత కమ్మగా అన్నీ వేయించాం, కమ్మగా ఉండయి, జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసి. సరే, మీరు కూడా కమ్మటి రవ లడ్లు ఇలా చేసుకొని తినండి. అదండి, రేపు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.